Class EVS part 1 lo last lesson, the food we eat. How many keywords are there? Only 6 keywords are there. Do you eat food every day? Yes. What about animals? Do they eat food every day? Yes. Every living thing should eat food every day. Okay, without food we can't live. So food is necessary for us. It is essential for us. It is very important for all the living things. Okay, what is the food? First keyword is food. Already we need food. అందరికీ ఆహారం తినడానికి కావాలనా కావద్దా? గడ్డి తింటారా? ఓళ్ళు తింటారు గడ్డి? మేకలు, జంతువులు, మేకలే కాదు, ఆవులు, బర్రెలు, జంతువులు, ఏనుగు తింటుంది, ఇంకా జింకలు, ఇలాంటివి కూడా మరి అవి గడ్డి తింటాయి. మనం ఏం తింటాం? రైస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ దేర్. వీ కెన్ ఈట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. మనకు పల్సెస్ ఉన్నాయి, రైస్ ఉంది, బాజ్రా, లోట్ ఆఫ్ సద్దలు, జొన్నలు, ఇలాంటి మరి సిరిధాన్యాలు కూడా ఉన్నాయి. అలాగే రైస్, వీట్, గోధుమలు, ఇలాంటి వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటాం. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మనం తినే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. మనం మేకల్ని తింటాం, గొర్రెల్ని తింటాం, బర్రెల్ని తింటాం, కుక్కల్ని తింటాం, నక్కల్ని తింటారు. చాలామంది మనుషులు అన్ని జంతువులు అన్నింటినీ కూడా పక్షులను తింటారు. మొత్తం మీద ఈ మనుషుల వల్లనే అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని చెట్లు అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఈ మనుషులే బాగా రాక్షసులు అయిపోయారు. ఎక్కడికక్కడ బాగా అన్నిటినీ తినేసి నరికేసి మీ ఫుడ్ ఐటమ్స్ కోసం మొత్తం అన్ని జంతువులకు నష్టం చేస్తున్నారు కదా. ఓకే, మీరు చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఏది తిన్నా కానీ వేస్ట్ మాత్రం చేయకండి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకే, ఫుడ్ అనేది ఫుడ్లు దొరకక చచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పూట అన్నం కోసం అని చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా నిజంగా ఉన్నారు సమాజంలో. అలాంటి వాళ్ళకు మీరు అన్నం పెట్టండి, మిగిలితే తప్ప వేస్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ కుక్డ్ ఫుడ్. సెకండ్ కీవర్డ్ ఇస్ కుక్డ్ ఫుడ్. వితౌట్ కుకింగ్ ఆల్సో వీ కెన్ ఈట్ సమ్ ఫుడ్ ఐటమ్స్, బట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ నీడ్ కుకింగ్. మరి మనం కుక్డ్ ఫుడ్ అంటే వండిన పదార్థాలు తింటామా? జంతువులు తింటాయా? జంతువులు వండినా తింటాయి, మనం మనుషులు మాత్రం. మీ యాన్సిస్టర్స్, మీ పూర్వీకులు ఎలా తినేవాళ్ళు? కాల్చుకొని, లేదా అలా కాల్చుకోకుండా కూడా పచ్చి మాంసం కూడా తిన్నారు. అప్పుడు వాళ్ళకి నిప్పు కూడా తెలియనప్పుడు, వంట వండడం తెలియనప్పుడు పచ్చి మాంసం తిన్నారు. వేరే గడ్డలు, కాయలు, ఆకులు ఏం దొరికితే అది ఇట్లా తిన్నారు. ఇప్పుడు జంతువులు తింటున్నాయి కదా. అప్పుడు మనం కోతులమే కదా ఒకప్పటి మనుషులం. ఇప్పుడు కోత ఎలా తింటుంది? ఏది దొరికితే అది తింటూనే ఉంటుంది అలా. ఓకే, మరి వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగా మెత్తగా ఉడకబెట్టడం, లేకపోతే అన్నం కూడా ఉడకబెట్టినాక దాంట్లో గంజి బారబోయడం, కూరగాయలను కూడా ఉడకబెట్టి అంత వేస్ట్ చేయడం, బాగా కోసినాక కడగడం, ఇలాంటివి చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ రా ఫుడ్. వాట్ ఈజ్ రా ఫుడ్? రా ఫుడ్ అంటే వండనిది. వండకుండా ఏమైంది? క్యారెట్, బీట్రూట్, cucumber, tomato, kira, banana, fruits. We can eat fruits. We can eat some vegetables. Apple. Okay. Next. మరి అలాగే ఆకుకూరలు కూడా తింటారా ఏమన్నా? రా ఫుడ్. కర్రీ లీఫ్. డైజెషన్ అంటే జీర్ణక్రియ. మరి తిన్నది జీర్ణం కావాలన్నా వద్దా? అట్నే ఉంటే బాగుండాలి కడుపులో. మా ఊరికే తినకుండా ఒకసారి ఇలా తింటే అట్నే కడుపులో ఉంటే అయిపోగా బ్యాక్టీరియా తయారవుతుంది, వైరస్ తయారవుతుంది అంటావా? లేకపోతే ఉంటే మంచిదేనా? కాబట్టి డైజెషన్ అనేది ఇంపార్టెంట్, జీర్ణం కావాలి. నెక్స్ట్ కుకింగ్ యుటెన్సిల్స్ అంటే గిన్నెలు. వండడానికి ఏం కావాలి? ఇప్పుడు ఈ టేబుల్ మీద వేసి ఉంటుందా? మరి ఏం కావాలి? దానికి వంటకు సరిపోయినంత గిన్నె కావాలి. ఇప్పుడు వరణాలు ఇంటే నలుగురు అనుకో, పెద్ద భగవాన్ ఉంది అనుకో, ఆ భగవాన్లో ఉంటుందా? ఆయనకి ఎంతది కావాలో అంతదే కావాలి. ఒకవేళ ఒక ఫంక్షన్ చేస్తున్నాం, 100 మంది 200 మంది వస్తున్నాను, చిన్న గిన్నెలో అంత సరిపోద్దా? ఇంకా
మరి అన్నం వడ్డించడానికి ఏం కావాలి? గరిటెలు కావాలి. మరి అలాంటి స్పూన్స్ కావాలి, బకెట్స్ కావాలి. ఇలా డిఫరెంట్ యుటెన్సిల్స్ వి నీడ్ టు కుక్ ఫుడ్ అండ్ సర్వ్ ఫుడ్. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. మంచిగా ఇప్పుడు బాగా ఉడకబెట్టి అన్ని మారబోసాం అనుకో, అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చిక్కుడుకాయ కూర అంటారు అనుకో, గోకరకాయ కూర అంటారు అనుకో. గోకరకాయలు ఫస్ట్ తుంచుతారు, ముక్కలు చేసి నీళ్ళల్లో ఉడకబెడతారు. బాగా ఉడకబెట్టి మొత్తం నీళ్ళన్నీ ఉంచేస్తారు. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఉట్టి గోకరకాయలు తింటారు. అలా మొత్తము ఇప్పుడు కొంతమంది మొత్తం అవి కడిగినాక అవి కోసినాక ఇవన్నీ కడుగుతుంటారు. అట్లా కడగవద్దు. హలో, పోషకాలు న్యూట్రియంట్స్ ఉండాలంటే మంచి ఆహార పదార్థాలు తినాలి. మళ్ళీ పైనంగా మొత్తం పొట్టు తినడోడు. ఇప్పుడు యాపిల్ ఉందనుకో, మొత్తం ఈ పైనంగా పొట్టు అంతా తీసి లోపల తింటాడు. అట్లా కాదు, అన్నీ తినాలి. మంచి కడుక్కొని అన్ని రకాల ఆహార పదార్థాలు, పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తినాలి. మంచి ఫుడ్ ఐటమ్ తినాలి. అవునా? విటమిన్లు ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ABCDకే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు. అంటే ఇప్పుడు ఏ విటమిన్ అంటే మన కంటికి ఇలా అన్ని రకాల పోషకాలు, న్యూట్రియంట్స్ మనం తినాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాం. ఫ్రూట్స్ తింటున్నాం ఓన్లీ హెల్తీగా ఉంటాం, కానీ శక్తి కూడా కావాలి కదా. అలా ఆకుకూరలు తింటే కంటి ఆరోగ్యానికి, ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ద ఫుడ్ వి ఈట్, దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ ద లెసన్, రైట్?